హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త టాపిక్తో వచ్చాను. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. దీనిని ప్రతిపాదించింది జీన్ పియాజే. ఓకే, ఇది డిఎస్సి సిలబస్లో ఉంది, టెట్ సిలబస్లో ఉంది. సో రెండిటికి యూజ్ అవుతుంది. జీన్ పియాజే కన్స్ట్రక్టివిస్ట్. ఓకే, నేను ప్రతిపాదించింది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటే ఏంటి అంటే, శిశువు నూతన పరిసరాలకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడాన్ని, ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు, తనను తాను ఎలా మలుచుకుంటాడు అని చెప్పేదే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. అయితే ఇందులో శిశువు యాక్టివిటీస్ ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటాడు. యాక్టివిటీస్. మళ్ళీ నెక్స్ట్ ఇందులో కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్కీమాటా అనగానే ఫస్ట్ మనకు ఒక ఏదైనా ఒక వర్డ్, ఫర్ సపోజ్ ఐస్ క్రీమ్ అనగానే మన మైండ్లో వెళ్తుంది. అది కోన్ షేప్లో ఉంటుంది, చల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అంటే దానికి సంబంధించినవన్నీ దానికి సంబంధించిన అన్ని విషయాలు మన మైండ్లో గుర్తుకొస్తాయి. సో అదే స్కీమాటా అంటే స్మృతి చిహ్నం అని కూడా అనొచ్చు. అంటే శిశువు నూతన పరిసరాలను సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే ప్రవర్తన నమూనాలనే స్కీమాటాలు అంటారు. నూతన పరిసరాలను సర్దుబాటు చేసుకోవడానికి ఉపయోగించే ప్రవర్తన నమూనాలనే స్కీమాటాలు అంటారు. ప్రతి శిశువుకు పుట్టుకతోనే స్కీమాటాలు అనేవి ఉంటాయి. అవి ఎవరు నేర్పించారు. సో ప్రతి శిశువుకు పుట్టుకతోనే ఉంటాయి. ఇది ఒక బిట్టు రావచ్చు. పుట్టుకతోనే ఉంటాయి, పుట్టుకతోనే ఉండవు, అలా కూడా అడగచ్చు. సో మరి ఏంటి అవి? ఆ పుట్టుకతోనే ఉండేటి: చూడడం, నవ్వడం, తల్లి చనుబాలను తాగడం, ఏడవడం, మన వేళ్ళని పట్టుకోవడం. సో ఇది స్కీమాటాలు. స్కీమాటాలు అనేటివన్నీ పెరిగిన కొద్దీ చేంజ్ అవుతూ ఉంటాయి. పెరిగిన కొద్దీ కొత్త స్కీమాటాలు అనేవి ఏర్పడతాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అదే స్కీమాటా. నెక్స్ట్ అనుకూలత, అడాప్షన్. అనుకూలత అంటే ఏంటిది? స్కీమాటాలతో కూడినదే అనుకూలత. పరిసరాలకు సర్దుబాటు చేసుకునే సమయంలో వాటి పరిసరాలతోని చేసే పరస్పర చర్యలో స్కీమాటాలతో కూడినదే అనుకూలత. అడాప్టేషన్. ఈ అడాప్టేషన్లో రెండు రకాలు మళ్ళీ: సాంశీకరణ, అనుగుణ్యం. సాంశీకరణ అసిమిలేషన్. సాంశీకరణ అంటే ఏంటి? ఒక శిశువు తను పొందిన పాత అనుభవాలను కొత్త అనుభవాలతోని పోల్చడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మా పాప ఫస్ట్ తనకి డాగ్కి పిల్లికి తేడా తెలియకపోయేది. పిల్లిని చూసినా డాగే అనేది, మంకీని చూసినా డాగే అనేది. అది డాగ్ కాదు నాన్న, పిల్లి అని అన్నప్పుడు ఒక 2-3 సార్లు మళ్ళీ చూసినప్పుడు డాగే అనేది, మళ్ళీ మంకీ అని మళ్ళీ తేడా తెలుసుకునేది. అంటే ఫస్ట్ తేడా తెలుసుకోకపోవడం సాంశీకరణ. తేడా తెలుసుకోకుండా మంకీని కూడా డాగ్ అనుకోవడం సాంశీకరణ. సరే, అనుగుణ్యత అంటే ఏంటిది? దాని తేడా తెలుసుకోవడం అంతే. పిల్లిని పిల్లి, డాగ్ని డాగి, మంకీని మంకీ అంటే వాటిని తేడా తెలుసుకోవడం అనుగుణ్యత. ఓకే, నెక్స్ట్ సమతాస్థితి అంటే ఏం లేదు, ఈ సాంశీకరణకు అనుగుణ్యతకు మధ్య ఘర్షణ లేకుండా ఉండే స్థితి. సాంశీకరణకు అనుగుణ్యతకు మధ్య ఘర్షణ లేకుండా ఉండే స్థితే సమతాస్థితి. నెక్స్ట్ వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్. వ్యవస్థీకరణ అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ ఒక బాబు క్యాపిటల్ లెటర్స్ నేర్చుకుంటాడు, తర్వాత స్మాల్ లెటర్స్ నేర్చుకుంటాడు, తర్వాత చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకుంటాడు. వీటన్నింటినీ ఎందులో ఉపయోగిస్తారు? సెంటెన్స్ ఫ్రేమ్ చేయడంలో ఉపయోగిస్తాడు. పెద్ద పెద్ద వాక్యాలు రాయడంలో ఈ వర్డ్స్ని, ఈ లెటర్స్ని అందులో యూజ్ చేస్తాడు. అంటే వీటన్నింటినీ కలిపి ఎక్కడ యూజ్ చేస్తున్నాడు? సెంటెన్స్లెస్లో ఉపయోగిస్తున్నాడు. అంటే అన్నింటినీ కలిపి ఉపయోగించడాన్ని వ్యవస్థీకరణ అంటారు. అన్ని పాత స్కీమాటాలను కొత్త స్కీమాటాలతో కలిపి ఒక కొత్త దృఢమైన సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పరచడమే వ్యవస్థీకరణ. ఫర్ సపోజ్ ఒక మ్యాథ్స్లో ప్లస్లు ఫస్ట్ నేర్చుకుంటాడు, తర్వాత మైనస్లు నేర్చుకుంటాడు, తర్వాత ఇంటూలు నేర్చుకుంటాడు, తర్వాత డివైడెడ్ బై నేర్చుకుంటాడు. వీటన్నింటినీ కలిపి ఒక ప్రాబ్లంలో యూజ్ చేయవచ్చు. తర్వాత
అంటే వీటన్నింటిని కలిపి యూజ్ చేయడాన్ని, ఉపయోగించడాన్ని వ్యవస్థీకరణ అంటారు. ఫర్ సపోజ్ ఒక శిశువు జ్ఞానేంద్రియాలన్నీ కలిపి ఉపయోగించడం అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇవి ఈ 4 డెఫినేషన్స్. నెక్స్ట్ ఈ వికాస దశలు 4: జ్ఞానేంద్రియ చాలక దశ, సెన్సరీ మోటార్ స్టేజ్, పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, మూర్త లేదా అనియత ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. నెక్స్ట్ అమూర్త లేదా నియత ప్రచాలక దశ, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. అయితే జీన్ పియాజే ప్రకారము వికాసం అనేది వయస్సుని బట్టి కాకుండా దశలను బట్టి ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వయసు పైన ఆధారపడకుండా దశలపై ఆధారపడి ఉంటుంది. అంటే జ్ఞానేంద్రియ చాలక దశ అనేది ఫర్ సపోజ్ 0 to 2 years అనుకుందాం అనుకోండి. ఒక 1 or 2 months అటు ఇటు కూడా కావచ్చు, కరెక్ట్ 2 years అనే కాదు. సో ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇలా దశలను బట్టి ఉంటుంది అన్నట్టు వికాసం అనేది. సో మరి ఆ దశలు ఏంటివి, పాయింట్స్ ఏంటి, మీరు ఇలా టేబుల్ వేసుకొని గుర్తుంచుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇలా టేబుల్ వేసుకొని గుర్తుంచుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఒకేసారి ఈ 4 మనకు కనిపించేటట్టు పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది మనకు. ఓకే, సెన్సరీ మోటార్ స్టేజ్ 0 to 2 years. సో ఇందులో పాయింట్స్ ఏంటి, మీరు ఏంటంటే మీ ఇంట్లో కానీ మీ దగ్గర బంధువులు కానీ మీకు వెరీ రిలేటివ్ రోజు అబ్జర్వ్ చేయండి, చేసే వాళ్ళను గమనించండి, ఎవరైనా పిల్లల్ని గమనించండి. 0 to 2 years కానీ 2 to 7 years వాళ్ళని కానీ మైండ్లో పెట్టుకుంటే తొందరగా ఈజీ అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, అంతే అయిపోతుంది. మన చుట్టూ ఉండే విషయాలే కదా ఇవి, వాటిని మనము అన్వయించుకుంటే తొందరగా ఈజీ అయిపోతుంది. సో 0 to 2 years బేబీ ఏం చేస్తుంది, తన ముందు ఒక వస్తువులను పెట్టామని అనుకోండి, వాటిని తీసుకుంటుంది, నోట్లో పెట్టుకొని చప్పరిస్తుంది, ఇంకేం చేస్తుంది, కింద పడేస్తుంది, అంతే. నోట్లో పెట్టుకోవడం, వస్తువులను అందుకోవడం. నెక్స్ట్ వస్తు స్థిరత్వ భావన అంటే తనకు సంబంధించి ఒక శిశువుకి సంబంధించి ఒక బాల్ తన ముందు పెట్టినాం, మళ్ళీ తీసేస్తే ఫస్ట్ అయితే దాని గురించి చూడదు. ఈ స్టేజ్ అయిపోయేసరికి అయితే చూస్తుంది, అటు ఇటు చూస్తుంది. అంటే ఈ స్టేజ్ అయిపోయేసరికి ఆ వస్తువు ఏదో ఒక దగ్గర స్థిరంగా ఉంటుంది అనేది తన మైండ్లో ఏర్పడుతుంది. అంటే వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. తన తల్లి ముందు కనిపించకపోయినా కూడా అటు ఇటు చూస్తుంది, వెతుకుతుంది. సో అదే వస్తు స్థిరత్వ భావన అనేది ఎందులో ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఇంద్రియ చాలక దశలో ఏర్పడుతుంది. నెక్స్ట్ అనుకరణ, మెయిన్గా దీన్ని అనుకరణ దశ అని కూడా అనొచ్చు. తన తల్లిని మెయిన్గా అనుకరిస్తుంది. అంతే. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇంతే. సో జ్ఞానేంద్రియాలను అధికంగా ఉపయోగిస్తారు కాబట్టి ఇంద్రియ చాలక దశ. ఓకే, నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ. ఇది 2 to 7. మళ్ళీ ఇందులో టూ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ పూర్వ భావన దశ 2 to 4 years. నెక్స్ట్ అంతర్బౌద్ధి దశ 4 to 7 years. ఇందులో మళ్ళీ పూర్వ భావన దశలో మళ్ళీ 3: సర్వాత్మకవాదం, అహం కేంద్రతవాదం, ప్రతిభాసాత్మక వాదం. సర్వాత్మవాదం అంటే యానిమిజం. సర్వాత్మవాదం అంటే సర్వం, ప్రతీది, అన్నీ, ప్రతిదానికి ప్రాణాన్ని ఆపాదిస్తారు. సో ప్రాణం లేని వాటికి కూడా ప్రాణం ఆపాదిస్తారు. పేరులోనే ఉంది సర్వం, అన్నింటికి ప్రాణాన్ని ఆపాదిస్తారు. ఫర్ సపోజ్ మా పాప, తనకి ఇప్పుడు 3rd రన్నింగ్, అంటే ఈ స్టేజ్లోనే ఉంది. తన బొమ్మకి పౌడర్ వేస్తూ ఉంటుంది, లాల పోస్తూ ఉంటుంది, అన్నం తినిపిస్తూ ఉంటుంది. అంటే పాపకి ఆ బొమ్మకి ప్రాణం ఉంది అని అనుకుంటుంది. ఒక టేబుల్ దెబ్బ తాకితే ఆ టేబుల్ని మమ్మీ టేబుల్ కొట్టిందని చెప్తుంది నాకు. సో అంటే టేబుల్కి కూడా ప్రాణం ఉంది అనుకుంటుంది. సర్వాత్మవాదం అంటే అది. నెక్స్ట్ ప్రతిభాసాత్మక వాదం అంటే కొంచెం చేంజ్. పాప ఫోన్ కావాలని ఏడుస్తుంది. అప్పుడు ఏం చేస్తాను, నేను ఫోన్ ఇవ్వను, క్యాలిక్యులేటర్ ఇస్తా. క్యాలిక్యులేటరే ఫోన్ అనుకొని క్యాలిక్యులేటర్తోనే ఆడుకుంటుంది. అంటే ఇక్కడ క్యాలిక్యులేటర్కి ప్రాణం ఉంది అని ఉద్దేశం కాదు. క్యాలిక్యులేటర్కి ప్రాణం ఉంది అని అనుకోదు. క్యాలిక్యులేటర్ని ఫోన్ లాగా యూజ్ చేస్తుంది. అంటే
ప్రతిభాసాత్మక వాదం అంటే ఏంటి అంటే ఒక వస్తువుని ఇంకొక వస్తువులాగా యూజ్ చేయడమే ప్రతిభాసాత్మక వాదం. ఇక్కడనేమో ప్రాణాన్ని ఆపాదిస్తుంది, అక్కడ ప్రాణం ఉంది అనుకుంటుంది, ఇక్కడ ప్రాణం గురించి కాదు, ఒక వస్తువుని ఇంకో వస్తువులాగా యూజ్ చేయడమే ప్రతిభాసాత్మక వాదం. నెక్స్ట్ అహం కేంద్రిత వాదం అంటే ప్రపంచం మొత్తం తన దృష్టితోనే ఉంటుందని అనుకుంటారు అన్నట్టు. అహం కేంద్రిత వాదం అంటే అహం అంటే తను, కేంద్రం అంటే తను, ప్రపంచం మొత్తం తన కేంద్రంగానే ఉంటుంది అనుకుంటారు. ఫర్ సపోజ్ చందమామ తను నడిస్తే ఎటు వెళ్తే అటే వస్తుంది అని అనుకుంటుంది మా పాప. సో అంటే మా పాప అంటే మా పాపనే కాదు, ఎవరైనా కానీ ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు తను నడిస్తే చందమామ అటే నడుస్తుందని అనుకుంటారు. అంటే ఈగోసెంట్రిజం, తనను కేంద్రీకృతంగానే ఆలోచిస్తారు అన్నట్టు, అహం కేంద్రిత వాదం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అంతర్బౌద్ధి దశ. అంతర్బౌద్ధి దశలో 4 to 7 years. పదిలపరుచుకునే భావనా లోపం. పదిలపరుచుకునే భావనా లోపం అంటే ఫర్ సపోజ్ ఒక గోధుమ పిండి ముద్దలు ఉన్నాయనుకోండి, రెండు ఒకే పరిమాణం ఉన్న 2 గోధుమ పిండి ముద్దలు ఒక దగ్గర ఉంచినాం, ఒకదానిని ఇలా సాగదీస్తే సాగదీసిన దాన్ని పెద్దదనుకుంటాడు. ఫర్ సపోజ్ మా బాబు 7 years, అతనికి ఈ స్టేజ్లోనే ఉన్నాడు. నెక్స్ట్ ఆ గోధుమ పిండి ముద్దను 2 సేమ్ పరిమాణంలో ఉన్న రెండింటిని తీసుకొని ఒకదాన్ని సాగదీస్తే తిరిగి యథాస్థానానికి తీసుకురావచ్చు అనేది వారికి తెలియదు. సో అదే అవిపర్యాత్మక భావన లోపం. పదిలపరుచుకునే భావన అంటే సాగదీసిందే పెద్దది అనుకుంటాడు, అది ఎక్కువ హైట్ ఉందిగా, లెంత్ ఉంటుంది కాబట్టి అదే పెద్దది అనుకుంటాడు. సో నెక్స్ట్ అవిపర్యాత్మక భావన లోపం అంటే దాన్ని తిరిగి యథాస్థానానికి తీసుకురావచ్చు అనేది తెలియదు. సో అదే అవిపర్యాత్మక భావన లోపం. నెక్స్ట్ ఏకమితి అంటే ఒకే వైపు నుంచి ఆలోచిస్తారు. తను నీకు ఏమవుతుంది అని వాళ్ళ తల్లిని చూపించి అడిగితే మా అమ్మ అని చెప్తాడు. మీ అమ్మ కొడుకు ఎక్కడున్నాడు అంటే చెప్పలేడు. నెక్స్ట్ 1 + 2 ఎంత అంటే 3 అని చెప్తాడు. 3 - 2 ఎంత అంటే చెప్పలేడు. ఒకే వైపు నుంచి ఆలోచిస్తారు. మళ్ళీ ఈ స్టేజ్లో ఏమంటారు, తార్కిక ఆలోచన అనేది ఏమాత్రము ఉండదు. కొన్ని కర్రలను ఇచ్చి కొన్ని డిఫరెంట్ లెన్స్ ఉన్న కర్రలను ఇచ్చి చిన్నదాని నుంచి పెద్దదానికి అమర్చమంటే సో డైరెక్ట్ చిన్నది తీసుకొని అమర్చాడు. ఒక 2-3 తీసుకొని అందులో ఏది చిన్నగా ఉంటే ఫస్ట్ అది పెడతాడు. తర్వాత ఒక 2-3 తీసుకొని అందులో ఏది చిన్నగా ఉంటే అది పెడతాడు. అట్లా ఫస్ట్ చిన్నది, అన్నిటికంటే చిన్నది తీసుకొని పెట్టడం, తర్వాత కొంచెం పెద్దది తీసుకొని పెట్టడం, అట్లా పెట్టాడు. ఒక 2-3 తీసుకొని అందులో చిన్నది పెడతాడు. సో అట్లా కొంచెం ఒక యత్నదోష పద్ధతిలో పెడతాడు అన్నమాట. యత్నదోష పద్ధతిలో వరుస క్రమాన్ని చేయగలుగుతాడు ఈ స్టేజ్లో. నెక్స్ట్ సో మూర్త ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. తార్కిక ఆలోచన అనేది మూర్త విషయాలకు మాత్రమే ఉంటుంది, అమూర్త విషయాలకు ఉండదు. ఇందులో తార్కిక ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది కానీ మూర్త విషయాలకు మాత్రమే, అంటే తన ఎదుట ఉన్న విషయాలని మాత్రమే తార్కికంగా ఆలోచించగలుగుతాడు. ఒక ముగ్గురిని తీసుకొచ్చి ఇందులో ఎవరు హైట్ ఉన్నారని అంటే చూసి చెప్పగలుగుతాడు ఎవరు హైట్ ఉన్నారు, కానీ వాళ్ళు ముందు లేనప్పుడు వాళ్ళ గురించి చెప్పలేడు. నెక్స్ట్ ఇదే అమూర్త ప్రచాలక దశ అయితే ముందు లేకున్నా కూడా చెప్పగలుగుతారు. సో అదే దీనికి డిఫరెంట్. అమూర్త ప్రచాలక దశలో లాజికల్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది కానీ మూర్త విషయాలకే. ఇక్కడ ముందు లేని విషయాలు కూడా, అంటే అమూర్త విషయాలకు కూడా తార్కిక ఆలోచన అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ పదిలపరుచుకునే భావన అనేది ఏర్పడుతుంది, అవిపర్యాత్మక భావన ఏర్పడుతుంది, లాజికల్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ సంఖ్య, కాలం, ప్రదేశం, భావనలు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ ఇక్కడ అహం కేంద్రిత ఆలోచన అనేది ఉండదు. ఇక్కడ అది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అహం కేంద్రిత వాదం అనేది ఎందులో ఉంటుంది? పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది, మూర్త ప్రచాలక దశలో ఉండదు. నెక్స్ట్ విశ్లేషణ శక్తి అనేది ఇందులో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఏంటిది? శాస్త్రీయ వివేచన. ఇక్కడ హయ్యర్ లెవెల్ అన్ని శాస్త్రీయ వివేచన, సంభావ్యత వివేచన, తార్కిక ఆలోచన, కార్యకారణ సంబంధం అనేది ఏర్పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భూమి సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతుంది, భూమికి సూర్యునికి మధ్య
సంబంధం ఏంటి అనేది అర్థం చేసుకోగలుగుతాడు. తన ముందు లేని వాటి గురించి కూడా ఈజీగా చెప్పగలుగుతాడు. నియత ప్రచాలక దశ ఇది హయ్యర్ లెవెల్ కదా, అన్నిటికంటే పెద్దది కదా, కొంచెం ఎక్కువ ఆలోచిస్తాడు అంతే.